ఈ సంఘాల్లో కూడా జరిగినాయి తెలుసా? ఎంత బాగా నటించాడో వాడు ఆ యవనస్తుడు. ఎవరి కోసం? ఇక్కడ ఇటు పక్క ఈ మూల కూర్చున్న అమ్మాయి కోసం. ఆ మూల కూర్చున్నవాడు ఏం చేశాడో తెలుసా? ఈ మూల కూర్చున్న అమ్మాయి కోసం వచ్చాడు చర్చికి. వచ్చాడు శుభ్రంగా ఒక 6 నెలలు 7 నెలలు చక్కగా నడిచాడు. బాప్తిసం కూడా పొందాడు. పొంది బాగా మంచిగా అసలు పాస్టర్ గారు పక్కనే తిరుగుతాడు. మంచిగా ఉంటాడు, తెల్లటి గుడ్డలు కట్టుకుంటాడు. పాస్టర్ గారికి విధేయత కలిగి లోబడి పాస్టర్ గారికి శిష్యుడిలాగా తయారైన తర్వాత ఈ సంఘంలో ఉండేవాళ్ళందరూ, అబ్బాయి ఎంత మంచి ఆత్మీయుడురా, వీడు తొందరలో ఎంత బాగా అసలు ఆ దేవునికి కనెక్ట్ అయ్యాడు, దైవజనుడికి దగ్గరగా ఉన్నాడు అని ఇలా మాట్లాడుతుంటే ఈ మూల మీద కూర్చున్న అమ్మాయి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ కూర్చున్నప్పుడు బాగానే ఉన్నారు. వీళ్ళిద్దరి సంగతి ఎందుకు బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి కనెక్షన్ వేరేగా ఉంది. వీళ్ళిద్దరి కనెక్టింగ్ వేరేగా ఉంది. ఇక్కడ సంఘంలోకి వచ్చిన తర్వాత అతన్ని చూసి మురిసిపోవటం, అబ్బా నవ్వుకోవటం, దొరికితే నాకు అట్లాంటి అబ్బాయి దొరకాలి, ఆ అబ్బాయి దొరికితే ఎంత మంచిదో, అసలు అతనితో నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వీడి ఆలోచనలు వేరు. నరుని హృదయ ఆలోచన లోతైన గుంట లాంటిది. దానిలో ఏముంటుందో ఎవరికి తెలియదు, అది దేవుడికే తెలుసు. ఇక ఇలాగ జరిగింది. పాస్టర్ గారు కూడా ఇట్లాంటి పిల్లోడు, మంచి పిల్లోడు, ఏమమ్మా చివరికి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని వచ్చింది ఆ అమ్మాయి. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని సంఘంలో ఎవరికి తెలియదు, పాస్టర్ గారికి కూడా తెలియదు. ఈడేమో మంచి భక్తుడు ఇటు పక్క, హల్లెలూయా, మించిన వాళ్ళు లేడు అనుకుంటున్నా. అటు పక్కేమో వాళ్ళు చూసి అటువంటి అబ్బాయికి అయితే మంచి అబ్బాయికి చేసుకోవచ్చు అనుకుంటున్నా. చివరికి పెళ్ళయింది, అయిపోయిన 2 నెలలకే బయటపడింది మనోడు వ్యవహారం అంతా. దేవుడు లేడు, పాస్టర్ లేడు, గేస్టర్ లేడు, ఎవడో లేడు. వాడు ఆలోచనలు అన్నీ బయటపడిపోయినాయి. ఇక్కడైతే నటిస్తున్నాడు, అక్కడికి పోయాం బయట లోకంలో బ్రతుకుతున్నాడు, లోకానుసారంగా జీవిస్తున్నాడు. ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు, అయిపోయింది. పెద్దలు కుదిరించి వివాహం చేశారు. పాపం ఆయనకి మాత్రం పాస్టర్ గారికి ఏం తెలుసు. వచ్చి అడిగారు, మీకు నచ్చితే చూసుకొని చేసుకోండి అమ్మా అన్న. ఆడెవరు లేరు అక్కడ, దిక్కు దశాన లేరు, వాడికి ఎవరికి తల్లిదండ్రులు లేరు. పాస్టర్ గారు మరి మీరే చేయండి అంటే, ఇదిగోమ్మ ఈ అబ్బాయిని మీకు తెలిసి చేసుకోండి. పాస్టర్ గారికి తెలియగలిగిన పాస్టర్ గారు, వాడు నా దగ్గర ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, మీకు నచ్చితే అన్ని విధాలుగా మీకు బాగుంటే చేసుకోండి, లేకపోతే లేదన్న. అయిపోయింది. కరెక్ట్గా 3 నెలలకి వాడు అడ్రస్ లేకుండా పోయాడు. ఇటు వివాహమైందని అప్పనింది ఈ అమ్మాయికి. ఏందమ్మా ఈ పని చేసావు, నువ్వు కూడా అబ్బాయి నెంబర్ 1 మంచోడు, నాకు అది ఇది అన్నా కుదంటే, అలా చేశాడు నా ముందు, అలా నటించాడు, అలా ఉన్నాడు, అందుకని నేను ఒప్పుకున్నాను. అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా వివేక జ్ఞానంతో మన ఆలోచనలు నడిపించుకోవాలి. హల్లెలూయా.